మనం ఎంత నిజాయితీగా, ప్రేమగా, సహాయంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనల్ని పట్టించుకోని వాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు, లేదా మన విలువను తక్కువగా చూసేవాళ్ళు తప్పక ఎదురవుతారు. అది కుటుంబంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ప్రేమలో కావచ్చు, లేదా పనిచేసే చోట కావచ్చు. అలాంటి సమయాల్లో మన హృదయం నిశ్శబ్దంగా ఏడుస్తుంది. నేనేం తప్పు చేశాను? నన్ను ఇలా ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? అనే ప్రశ్నలు మనసుని చీల్చేస్తాయి. కాని ఇక్కడే ఒక గొప్ప నిజం దాగి ఉంది. నీ విలువను ఎవరూ గుర్తించకపోతే అది నీ లోపం కాదు. అది వారి యొక్క దృష్టి లోపం. ముందుగా నీ మనసుని మీరే కాపాడుకోవాలి. ఎవరో మిమ్మల్ని పట్టించుకోవటం మానేశారని, వాళ్ళ దృష్టిని తిరిగి పొందాలని నువ్వు నీ గౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు. వాళ్ళను పదే పదే పలకరించటం, వాళ్ళ సమయానికి ఎదురు చూడటం, వాళ్ళ నిర్లక్ష్యానికి కారణాలు వెతకటం, ఇవన్నీ నీ ఆత్మగౌరవాన్ని మెల్లగా చంపేస్తాయి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి, నన్ను గౌరవించని చోట నేను ఉండాల్సిన అవసరమేంటి అని. మిమ్మల్ని దూరం పెడుతున్న వాళ్ళని బలవంతంగా దగ్గర చేసుకోవద్దు. ఎవరైనా కావాలని దూరం పెడుతున్నారంటే వాళ్ళ మనసులో మీకు ఉన్న స్థానం అప్పటికే తగ్గిపోయిందని అర్థం. అక్కడ నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నీ బాధను పెంచటమే తప్ప వాళ్ళ మనసును మార్చదు. నిజమైన సంబంధం బలవంతంతో కాదు, విలువతో ఉంటుంది. నీ యొక్క స్థానాన్ని గుర్తించని చోట నువ్వే వెనక్కి అడుగు వేయటం బలహీనత ఎప్పటికీ కాదు. నిశ్శబ్దమే నీ యొక్క అతిపెద్ద శక్తి. నీ బాధను ప్రతి వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ విలువను నిరూపించాల్సిన అవసరమే లేదు. నీ మంచితనాన్ని పనికట్టుకుని మరీ వివరించాల్సిన అవసరమే లేదు. నిశ్శబ్దంగా ముందుకు నడవటం అంటే ఓడిపోవటం కాదు. అది నీ శక్తిని దాచుకోవటం. నిన్ను పట్టించుకోని వాళ్ళు మీరు లేకపోవడాన్ని ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ప్రతి మనిషి నీ జీవితంలో ఉండేందుకు రాడు. కొంతమంది వస్తారు నీ హృదయాన్ని పరీక్షించడానికి, నీకు సహనాన్ని నేర్పించడానికి, నీ విలువను నువ్వే తెలుసుకునేలా చేయడానికి. వాళ్ళను ద్వేషించవద్దు. వాళ్ళ దగ్గరే ఆగిపోవద్దు. వాళ్ళు నీ ప్రయాణంలో ఒక అధ్యాయం మాత్రమే. మొత్తం కథ వారే కాదు. నిన్ను పట్టించుకొని వాళ్ళ కోసం నీ సమయాన్ని, శక్తిని వృధా చేయకుండా నీ అభివృద్ధిపై దృష్టి పెట్టు. నీ లక్ష్యంపై పనిచెయ్యి. నీ నైపుణ్యాలను పెంచుకో. నీ మనస్సుకు శాంతినిచ్చే పనులను చెయ్యి. నువ్వు ఎదిగినప్పుడు నిన్ను పట్టించుకోని వాళ్ళు నీ దూరం ఎందుకు వచ్చిందో తామే అర్థం చేసుకుంటారు. నిన్ను పట్టించుకోని వాళ్లే నీ ప్రపంచం కాదు. నిన్ను అర్థం చేసుకునే మనుషులు కూడా ఉన్నారు. నిన్ను గౌరవించే హృదయాలు కూడా ఉన్నాయి. కాని వాళ్లను కలవాలంటే నిన్ను తక్కువగా చూసే చోటు నుంచే బయటికి రావాలి. ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే నీ వెలుగును తగ్గించుకోకు. నీ స్వభావాన్ని మార్చుకోకు. నీ విలువపై అనుమానం పెట్టుకోకు. నిన్ను పట్టించుకోని వాళ్ళ దగ్గర నువ్వు చిన్నవాడివి కాదు. వాళ్ళు చూసే దృష్టే చిన్నది. నువ్వు నిశ్శబ్దంగా ఎదుగు. నిన్ను నువ్వే గౌరవించుకో. నీ స్థాయికి తగ్గ మనుషులు నీ యొక్క జీవితంలోకి వారే వస్తారు. ఎవరైనా నిన్ను దూరం పెడుతున్నారంటే అది నీకు విధించిన శిక్ష కాదు. అది వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం మాత్రమే. కానీ మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే వాళ్ళ నిర్ణయానికి మన విలువను కట్టిపడేయటం. ఎవరో నిన్ను పట్టించుకోవటం లేదని నువ్వు తక్కువ వాడివి కాదు. ఎవరో నిన్ను వదిలేశారని నీ ప్రయాణం అక్కడే ఆగిపోదు. ఎక్కడైతే నిన్ను పట్టించుకోరో, ఎక్కడైతే నీ మాటకు విలువ ఉండదో అక్కడ ప్రేమ ఉండదు. అలవాటు మాత్రమే ఉంటుంది. అలవాటు మనల్ని వదలదు, కాని ప్రేమ మనల్ని గౌరవిస్తుంది. దూరం పెడుతున్న వాళ్లకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటం మానేయండి. నిన్ను అర్థం చేసుకోవాలనే మనసే లేని వ్యక్తికి నీ మాటలే వినిపించవు. నిన్ను అర్థం చేసుకునేవాడికి నీ మౌనం కూడా సరిపోతుంది. నీ విలువను అర్థం చేసుకునే శక్తి ముందుగా నీలోనే ఉండాలి. నిన్ను నిర్లక్ష్యం చేసే చోట
ప్రేమను వెతకొద్దు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడైతే నిన్ను పట్టించుకోరో, ఎక్కడైతే నీ మాటకు విలువ ఉండదో, ఎక్కడ నువ్వు బాధపడితే నవ్వుతారో, అక్కడ ప్రేమ ఉండదు. అలవాటు మాత్రమే ఉంటుంది. అలవాటు మనల్ని వదలదు. కానీ ప్రేమ మనల్ని గౌరవిస్తుంది. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏ సూక్తి బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.